అఖండ తాండవం మూవీ ప్రీమియర్స్ రాత్రి 9:30 PM షో విజయవాడలోని అలంకర్ థియేటర్లో చూశాను. షో 4 minutes ముందే స్టార్ట్ చేశారు. స్టార్ట్ మనకు అఖండ పార్ట్ 1 తో ఏం జరిగింది అనేది రీక్యాప్ చూపించారు. దెన్ స్టార్టింగ్ మనకు చిన్న హైతో స్టార్ట్ అవుతుంది. కంగారు పడకండి, స్టోరీ ఏం చెప్పడం లేదు. దెన్ అక్కడ మొదలైన హై ఈవెన్ ఎమోషనల్ సీన్స్ లో కూడా ఏం మాత్రం తగ్గదు. హార్ట్ బీట్ కొట్టుకునేలాగా అప్స్ అండ్ డౌన్స్ లాగా ఆ గ్రాఫ్ ఎలా ఉంటుందో అలా ఈ మూవీ కూడా ఉంటుంది. బట్ డౌన్స్ అయ్యే కాడ హై తక్కువ ఉంటుంది తప్ప ఫ్లాట్ అవ్వదు. ఇక హైస్ అంటే జస్ట్ ఇమాజిన్ ఏ లెవెల్లో హై ఉంటుందో. మూవీ ఓవరాల్ గా ఎలా ఉంది అంటే ఇట్స్ కంప్లీట్ బ్లాక్ బస్టర్. ఫ్యాన్ స్టఫ్ చాలా ఉంది. మూవీ లవర్స్ కోసం స్టఫ్ అండ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అమ్మ సెంటిమెంట్ అది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఓవర్ ద టాప్ ఉండదు. ఒక్క సీన్ ఉంటుందండి, సింపుల్ గా స్టార్ట్ అయ్యి పీక్స్ లో హై తెప్పిస్తుంది. ఫ్యామిలీస్ క్యూ కట్టేస్తారు. అండ్ ఆ ఇంటర్వెల్ బ్లాక్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో ఒక ఫైట్, కొంచెం సేపటికి ఇంకొక ఫైట్, తర్వాత అమ్మ సీన్, అది కూడా అఖండ శివతాండవం సీన్, అదంతా పీక్ స్టఫ్. ఇలాంటి ఎమోషనల్ సీన్ బోయపాటి గారు ఎలా రాయగలిగారు? సూపర్ థాట్ అండ్ ఎక్స్క్యూషన్. ఏ మాత్రం హింట్ ఇవ్వకుండా పర్ఫెక్ట్ గా బాగా తీశారు అండ్ చూపించారు. దెన్ క్లైమాక్స్ అదొక్కటి కొద్దిగా ఓవర్ ద టాప్ అనిపించింది. అంటే పూర్తిగా కాదు. అండ్ ఆ డిబేట్ పెద్ద అయిన అఖండను పొగిడి ఎలివేట్ చేసే సీన్స్ ఏదైతే ఉంటాయో అది నాకు అంతగా ఎక్కలేదు. అక్కడ పొగడాల్సిన అవసరం లేదు. అదే బిగ్గెస్ట్ ల్యాగ్ ఇన్ దట్ మూవీ అని నా ఒపీనియన్. టైం కన్జ్యూమ్ చేయకుండా జస్ట్ తను ఎవరో చూపిస్తూ చెప్తుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది, ల్యాగ్ అయ్యేది కాదు. బట్ ఆ పొగిడే డైలాగ్స్ బాగుంటాయి. ఇంకొక ఫైట్ సీన్ లో కొట్టి 2 సార్లు చెక్ చేసే సీన్స్ పీక్ ఉంటుంది. కొన్ని డైలాగ్స్ అక్కడ సూపర్, లైక్ నరక ప్రాప్తిస్తూ. ఇక చాలా సీన్సే ఉంటాయి లోపల దాచాం. నేను చాలా సింపుల్ గా చెప్తున్నా గానీ ఒక్కొక్క సీన్ మామూలుగా పేర్లేదు. ద బెస్ట్ ఫర్ బాలకృష్ణ గారి కోసం బోయపాటి గారు ఇచ్చారు. అండ్ నేనేమి తక్కువ కాదు అని తమన్ గారు కూడా కొట్టారు. అది కూడా మామూలుగా కాదు, గుండెలు అద్రిపోయేలాగా. మామూలు షేక్ కాదు. ఈ మూవీలో ఒకే ఒక్క సాంగ్ ఉంటుంది, అది కూడా జాజికాయ సాంగ్. అది తప్ప పెద్దగా సాంగ్స్ ఏమి ఉండవు. అన్ని సాంగ్స్ ని బీజిఎం గా వాడేశారు. ఆ జాజికాయ సాంగ్ కూడా పర్ఫెక్ట్ ప్లేస్ లో పర్ఫెక్ట్ సిచ్యువేషన్ లో దించుతారు. దానికి ముందు మురళీకృష్ణ డైలాగ్స్ కూడా బాగుంటాయి. అండ్ ఆ రచరవి గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా తీశారు, బాగా చేశారు. అండ్ ఆ జాజికాయ సాంగ్ కి థియేటర్ లోని జనాలు ఏదో రీ రిలీజ్ లాగా స్క్రీన్ ముందుకు వచ్చి డాన్స్లు తెగ ఆడుతున్నారు. ఆ రేంజ్ లో మాస్ గా ఎంజాయ్ చేస్తున్నారంటే చూడండి దాని ఇంపాక్ట్ ఎలా ఉందో. ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ క్లైమాక్స్ లో ఆ ఎలివేషన్ కాకుండా ఇంకొక చిన్న మైనస్ నా వరకు మురళీకృష్ణ యాంటీ గ్రావిటీ ఫైట్స్. అది మామూలుగా గ్రావిటీతో తీసుంటే ఓవరాల్ గా మూవీలో ఫైట్ 100% పర్ఫెక్ట్ గా ఉండేది. బట్ బాలకృష్ణ గారు అండ్ బోయా గారి కాంబో, సో ఇట్స్ కామన్. నో ఫిజిక్స్, నో లాజిక్, ఓన్లీ బాలా బోయా మ్యాజిక్. సో ఇగ్నోర్ చేయొచ్చు. బట్ చాలా మంది పడి ఏడ్చే ఒక కంప్లైంట్ ఉంటుంది. అదే అఖండ ఇదంతా ఎలా చేయగలిగాడు, తనకంత పవర్ ఏంటి? దాని గురించి మనం ఎప్పుడో ఒక వీడియో చేసాం. పంచభూతాలు తన ఆధీనంలో ఉంటాయని క్లియర్ కట్ గా ఒక వీడియో చేశాను. సో ఆ డీటెయిల్స్ అనేది ఆ టైంలో నేను అనుకున్నది మేబీ నిజమవచ్చు అని గెస్ట్ చేసి చెప్పిన ఒక బిగ్గెస్ట్ డీటెయిల్. బట్ అదే ఎగ్జాక్ట్లీ అలాగే మూవీలో చూపిస్తారని నేను అనుకోలేదు. అండ్ దానికి తోడు ఇంకా పవర్ వచ్చి దాంట్లో ఇంక్లూడ్ చేశారు. సో ఇక్కడ అఖండ ఎందుకు కొడతాడు, అలా కొడితే వాళ్ళు గాల్లో ఎలా నుంచుంటారు అనేది క్లియర్ కట్ గా దానికి బ్యాక్గ్రౌండ్ వెరీ క్లియర్ గా మూవీలో చాలా బాగా చెప్పారు, చూపించారు. దాన్ని పర్ఫెక్ట్ గా ఏమాత్రం తగ్గకుండా అప్లై చేశారు. సో ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ లో ఉంటే సెకండ్ హాఫ్ దానికి సరిపడా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ని తీసుకెళ్లి అలా అమాంతంగా ఆ హిమాలయాల పైన పెట్టిన సీక్వెన్స్ ఏదన్నా ఉంది అంటే అది ఇంటర్వెల్ బ్యాంక్. అండ్ అక్కడ నుండి కైలాసానికి తీసుకెళ్లింది సెకండ్ హాఫ్ లోని అమ్మ సెంటిమెంట్ అండ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అండ్ విలన్ కన్ఫ్రంటేషన్ సీన్స్. అవన్నీ పీక్స్ లో ఉంటాయి. పీక్ ఫైట్స్ విత్ ప్యూర్ సూపర్ న్యాచురల్ స్టఫ్ ని మనకు అందించారు. ఇట్స్ ఏ ట్రీట్. ఇక్కడ కూడా లాజిక్ ఎదురా, ఫిజిక్స్ ఎదురా, నేను చూడలేకపోయారా, నా వల్ల కాదురా అని ఏడ్చే వాళ్ళకు చూడమాకరా. ఎస్, మురళీకృష్ణ ఫైట్స్ లో యాంటీ గ్రావిటీ ఉంది. ఇట్స్ నాట్ రైట్. ఇంత బాగా లాజికల్ గా తీసి ఎందుకు పెట్టారా బాబు అని నాకు కూడా అనిపించింది. బట్ ఇక్కడ క్లియర్ గా అష్టసిద్ధులు, పంచభూతాలు అనే టాపిక్ తీసుకొచ్చి దాని గురించి వాడిన తర్వాత కూడా మీరు ఈ లాజిక్స్ ఎలా అడుగుతారా పిచ్చోళ్ళారా అని అనిపిస్తుంది. ఈ గ్యాంగ్ మాత్రం మార్వెల్ అండ్ డీసీ అయితే ఎర్రిగొర్రెల్లాగా చూసేస్తారు. అదే మన ఇండియన్స్ ద్వారా పవర్స్ వచ్చినాయి అని చెప్తే ఎబ్బే అదంతా అవదు అన్నట్టుగా చెప్తా ఉంటారు. నేను ఎలా అయితే సమర్థించానో అలాగే నాకు కనిపించిన మిస్టేక్స్ కూడా చెప్పాను. అండ్ ఇంకొక చిన్న మిస్టేక్ ఏంటంటే మూవీ బడ్జెట్ తగ్గట్టుగా డీసీ మార్వెల్ రేంజ్ లో పాసిబుల్ కాదు కాబట్టి విఎఫ్ఎక్స్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. బట్ ఇట్స్ ఓకే. చెప్పాలనుకున్న దాన్ని పర్ఫెక్ట్ గా చెప్పారు. 5 years బ్యాక్ టాపిక్ అయినా సరే దాన్ని అడ్డం పెట్టుకుని నెక్స్ట్ లెవెల్లో చూపించారు. అంటే మూవీ మెయిన్ స్టోరీ దాని మీదే వెళ్తుంది అనేది, దాని మీద ఈ స్టోరీ రన్ అవుతుంది అనేది చాలా బాగా చూపించారు. అండ్ ఇక సనాతన హైందవ ధర్మం ఏదో ఫ్లోలో అందరూ చెప్తున్నారు కాబట్టి మేము కూడా ఈ మూవీలో ఇంక్లూడ్ చేసేసి
వాడేద్దామని చెప్పి స్టార్ట్ చేయలేదండి. 4 years బ్యాకే స్టార్ట్ చేశారు. అందులో కూడా గుళ్ళను రక్షించడం, మన ధర్మం పాటించడం అనేది క్లియర్ గా చెప్పారు. సో అది 4 years బ్యాకే అఖండ మూవీలో స్టార్ట్ అయింది. సో ఈ సినిమా కోసం దేవుణ్ణి వాడుకోవడం ఏం కాదు, అఖండ ఈజ్ ఏ గాడ్ సైనిక్, హీ ఈజ్ ఏ హ్యూమన్ విత్ సూపర్ న్యాచురల్ పవర్. అది కూడా ఎలా అనేది క్లియర్ కట్ గా లాజికల్ గా చూపించారు. సో బాలకృష్ణ గారిని లార్జర్ దాన్ లైఫ్ లో ఈ మూవీలో చూపించారు. అది కూడా సూపర్ గా సెట్ అయింది. ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత థియేటర్ లో హడావుడి చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. So this movie is a perfect family blockbuster with divinity and mass elements without over the top scenes. తమన్ గారు బీజిఎం ఏమన్నా కొట్టారా బాబోయ్, నా గుండె అద్రిపోయింది. మూవీలో ఒక్క సాంగ్ ఏ ఉంది, మిగతావి బీజిఎంస్ గా వాడేశారు. అండ్ గంగాధర శంకర సాంగ్ టైటిల్స్ అప్పుడు ఈ ఒక్క పాటే ప్లే అవుతుంది. అండ్ దాంతో పాటు అఖండ తాండవం, అఖండ హైందవం సాంగ్ ని కూడా ఈజీగా బ్లెండ్ చేశారు. సో పవర్ఫుల్ సాంగ్స్ ని బాగా పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ ప్లేస్ లో వాడారు. అండ్ పవర్ఫుల్ బీజిఎం లాగా ప్లే చేసి ఓ రేంజ్ లో పెట్టేశారు. అండ్ బోయపాటి గారికి ఆ ఇంటర్వెల్ బ్యాంక్ ఎలా ఆలోచించారండి, ఆ దిష్టి తీయడం ఏంటి, ఆ ఆంజనేయ స్వామి వారి సీక్వెన్స్ ఏంటి, అండ్ ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ ఏంటండి, ఏమన్నా సీన్ అది. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ అండ్ ఆ క్లైమాక్స్ లోని కొన్ని పార్ట్స్ అవన్నీ నెక్స్ట్ లెవెల్లో తీశారు. సో ఇవన్నీ చూసిన తర్వాత బోయపాటి గారిని బాలయ్యబాబు గారి ఫ్యాన్స్ నెత్తిని పెట్టుకొని చూసుకోవాలి. ఇక మన నందమూరి బాలకృష్ణ గారు ఏమన్నా యాక్టింగ్, మ్యాడ్ మ్యాక్స్ క్రేజీ యాక్టింగ్ పర్ఫెక్ట్ గా చేశారు యాజ్ యూజువల్. బాలయ్యబాబు గారికి మాత్రమే సెట్ అవుతాయన్నట్లుగా క్లియర్ కట్ గా చేసి చూపించారు. మూవీ ఓవరాల్ గా చాలా చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ, వెళ్ళి చూసేయండి. మన వీడియోస్ నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.